హాయ్ గైస్, ఇప్పుడే టాక్సిక్ ట్రైలర్ చూడటం జరిగింది. ఐ హ్యావ్ టు సే 4.5 minutes ఆఫ్ అబ్సల్యూట్ మ్యాడ్నెస్ అండ్ అబ్సల్యూట్ ఫెయిరీ టేల్ ఫర్ అడల్ట్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు ఆ ట్రైలర్లో ఏం జరిగింది, ఆ షార్ట్స్ అలా ఎందుకు కంపోజ్ చేశారు, అసలు ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమిటి, అసలు రాయా ఏమిటి, వాళ్ళ సన్ ఏమిటి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాష్ ఏమిటి, అసలు అంత హ్యూమంగస్ యాక్షన్ సీన్స్ అండ్ అన్ని ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎమోషన్స్ని ఈ ట్రైలర్లో ప్యాక్ చేయడానికి రీజన్స్ ఏమిటి అనేది మనకి ఏమీ అర్థం కాలేదన్నమాట. ఈ ట్రైలర్ చూస్తుంటే మనకి జిస్ట్ అయితే అర్థమైంది. అండ్ ఈ సినిమాని ఎంత సీరియస్గా, ఎంత సిన్సియర్గా అండ్ ఆ సినిమాలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంత సూపర్గా తీసుకొస్తున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోయింది. అండ్ యష్ ఈజ్ రిటర్న్ ఆల్ ఓవర్ దిస్ ట్రైలర్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్. కుమ్మి ఉతికి ఆరేస్తున్నాడు యష్. ఈ సినిమాలో కొన్ని షార్ట్స్ అయితే చితక్కొట్టబోతున్నాయి. మెయిన్గా లుంగీ కట్టుకునే షాట్ అండ్ లాస్ట్లో ఒక హెవీ క్లైమాక్స్ ఉండేటట్టుంది ఫాదర్ అండ్ సన్ మధ్యలో. మొత్తం ఏరోప్లేన్ బ్లాస్ట్ అయిపోవడం అదంతా అండ్ మన యంగ్ యష్ని చూపించే షార్ట్స్ అన్నీ కొంచెం చాలా క్రేజీగా ఉన్నాయి. అండ్ ఓవరాల్గా ఈ హీరోయిన్స్ ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక సూపర్బ్ ఎమోషన్ ఉండేటట్టుంది. అందరిలో ఒక అగ్రెషన్ కనిపిస్తుంది. అండ్ ఈ యాక్షన్ సీన్స్ కూడా చాలా కొత్తగా మన గీతు గారు డిజైన్ చేయబోతున్నారు. అండ్ యష్ ఈస్ గోనా రాక్ ఇన్ దిస్ మూవీ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ది ఎండ్ ఇన్ ఆల్ ది కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ వాస్ ప్లేయింగ్. ఒక ఏజ్డ్ క్యారెక్టర్ కనిపిస్తుంది, కొంచెం యంగ్ క్యారెక్టర్ కనిపిస్తుంది అండ్ టోటల్లీ డిఫరెంట్ క్యారెక్టర్ విత్ సన్ క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ క్లాష్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ని చాలా స్ట్రాంగ్గా చూపించబోతున్నారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్, సెట్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ సింప్లీ సూపర్బ్ అండ్ ఫినామినల్ అని చెప్పాలి. అండ్ ఆల్రెడీ మన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి పిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉంటారు. ఒకవేళ థియేటర్కి వెళ్తే ఇంకా మనం ఏమీ చేయలేము. బట్ అడల్ట్స్కి అయితే మాత్రం దిస్ ఈస్ గోనా బీ అ ఫెయిరీ టేల్ రైడ్ విచ్ విల్ స్టాండ్ అవుట్ ఫర్ ది లాంగెస్ట్ టైం. ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో అవి ఓవర్ డూ అవ్వకుండా ఆన్ పార్ కనుక ఉండి, యష్ ఎలాగో యాక్టింగ్తో చింపి ఉతికారేస్తాడు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ, నయనతారకు కూడా చాలా సూపర్బ్ రోల్ పడినట్టుంది, మన కియారాకు కూడా సూపర్బ్ రోల్ పడినట్టుంది. వీళ్ళందరూ మనల్ని సూపర్బ్గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. కాబట్టి ఇంకా ఈ ఎమోషన్స్ని కనుక ఆన్ పార్ కరెక్ట్గా తీసుకొస్తే యాక్షన్ ఎట్లాగో ఇరక్కొట్టేస్తున్నాడు మన యష్. కొన్ని సీన్స్ డెఫినెట్గా ఆ బుల్లెట్ పేలితే సిగరెట్ లైట్ వెలిగించడం కానీ, ఆ డైలాగ్స్ కానీ, విమెన్ అండ్ మెన్ మధ్యలో ఉన్న, అంటే మన ఈ టాక్సిక్ మూవీలో ఉన్న మెన్ అండ్ విమెన్ మధ్యలో ఉన్న ఆ ఇంటిమేట్ డైలాగ్స్ కానీ అండ్ ఆ ఇంటిమేట్ ఎమోషన్ని కూడా కొంచెం సటిల్గానే చూపించబోతున్నారు అని కూడా అర్థమైంది ఈ ట్రైలర్ చూస్తుంటే. ఆన్ పార్ విత్ యష్ క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ. అండ్ ఓవరాల్గా వీ విల్ గో ఫర్ అ రైడ్ అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమైపోయింది. 4.5 minutesలో ఒక మినీ సినిమానే చూపించారు వీళ్ళు ఈ ట్రైలర్లో. సో ఐ యామ్ రెడీ టు విట్నెస్ దిస్ ఫెయిరీ టేల్ ఆన్ ది బిగ్ స్క్రీన్. మొత్తానికి మనం ఏదైతే ట్రైలర్ యాంటిసిపేట్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నామో, నాకైతే ట్రైలర్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది. కాకపోతే ఈ సినిమాలో స్టోరీ టెల్లింగ్ వైజ్, ఆ ఎమోషన్స్ వైజ్ జాగ్రత్తగా తీసుకొస్తే మాత్రం దెర్ ఈజ్ నో స్టాపింగ్. అది కరెక్ట్గా ఓవర్ డూ అవ్వకుండా అడ్జస్ట్ అయ్యి కరెక్ట్గా మనకి ల్యాండ్ అయితే మాత్రం దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ టాక్సిక్ అనేది చాలా క్లియర్గా చెప్పొచ్చు ఈ ట్రైలర్ చూస్తే. సో మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. బాయ్ బాయ్.